చాలా రోజుల నుంచి నాకు ఒక ఫిజిక్ అప్డేట్ ఇవ్వాలని వస్తుండే. అంటే ప్రతిరోజు వర్కౌట్ చేసిన తర్వాత ఫిజిక్ అప్డేట్ ఇస్తా కదా. ఈ రోజు ఐ జస్ట్ వాంట్ టు షో ఇట్ లైవ్ ఎంప్టీ స్టమక్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ హ్యావింగ్ అ కాఫీ. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంటో తెలుసు కదా. ఫిజిక్ విల్ లుక్ కంప్లీట్లీ ఫ్లాట్ ఇన్ ద మార్నింగ్. So usually every day I eat Dr. Choice oats as my pre-workout meal, but today I feel like having rice. I don't know the reason. చాలా మంది అడుగుతారు కదా, లైక్ వాట్ కెన్ ఐ ఈట్ టు గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ మై వర్కౌట్ అని. స్పెసిఫిక్గా ఒకవేళ అట్లా మాట్లాడితే దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ డైట్, దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ వర్కౌట్ ప్లాన్, దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ ప్రీ వర్కౌట్ మీల్. మీకు ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో, మీకు ఏదైతే సస్టైనబుల్ అనిపిస్తుందో అది ఫాలో అవ్వచ్చు అని నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. ఈ వీడియోలో కూడా నేను మీకు అదే చెప్తా. ఏంటంటే కన్వీనియన్స్కి తగ్గట్టు మీల్స్ని ప్లాన్ చేసుకోవాలా. కాబట్టి లెట్స్ గో హ్యావ్ మై ప్రీ వర్కౌట్ మీల్, రైస్ ఆర్ ఓట్స్ వాట్ ఎవర్ ఏదనిపిస్తే అది. ఇప్పుడైతే టైం అరౌండ్ 11 అవుతుంది. 12:30కి మనం జిమ్కి వెళ్తాం. కాబట్టి ఇంకో గంట ఆగి ప్రీ వర్కౌట్ మీల్ తినేసి విల్ లీవ్ టు ద జిమ్. Why do you call this a balanced meal? This is rice. దీనిలో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన విచ్ విల్ హెల్ప్ ఇన్ కంప్లీటింగ్ మై ఫైబర్ ఇంటేక్. అండ్ ఇది ఒక ప్రోటీన్ షేక్. దిస్ హ్యాస్ వాటర్ అండ్ వే ప్రోటీన్ ఐసోలేటెడ్. కాబట్టి ఇవి రెండు కలిపి ఒక బ్యాలెన్స్ మీల్. బ్యాలెన్స్ ఇస్ సంథింగ్ విచ్ యూ క్రియేట్ విత్ యువర్ డైట్ అండ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి చోట బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం మీ లైఫ్లో. సో డూ ఇన్ ద మీల్స్ ఆల్సో. మీల్ ప్రెప్లో కూడా బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా కాజు, బాదం, నట్స్ అండ్ సీడ్స్ చాలా హెల్దీ ఇఫ్ యూ ఈట్ ఇన్ ఎ మోడరేషన్ ఆర్ ఒక బ్యాలెన్స్డ్ వేలో తింటే మంచిది. ఇఫ్ యూ ఓవర్ ఈట్ ఇట్, ఇఫ్ యూ బింజ్ ఈట్ ఇట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్. కొలెస్ట్రాల్ చాలా ఎక్కువైపోతుంది బాడీలో ఇఫ్ యూ డోంట్ టేక్ ఇట్ ఇన్ మోడరేషన్. కాబట్టి ప్రతి చోట బ్యాలెన్స్ అనేది ముఖ్యం. ఇక్కడ దీని గురించి మాట్లాడితే ఇందులో నేను రైస్తో పాటు నా డైలీ ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రతిరోజు ఒక వెజిటేబుల్, టమాటా, ఆనియన్, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ ఏదైతే అది ఒక 500 grams వెజిటేబుల్ని మొత్తం ఒక కర్రీ లాగా, జస్ట్ నా డైలీ ఫ్యాట్స్ ఎంతైతే ఉంటాయో అందులో నాకు గీ ఎంతైతే యూజ్ చేయాలనో సేమ్ క్వాంటిటీ ఆఫ్ గీని యూజ్ చేసి నేను ఈ కర్రీని కుక్ చేసుకుంటా. అరౌండ్ 500 grams కర్రీ. ఆ 500 grams కర్రీలో ఒక 100 grams రైస్ యాడ్ చేస్తే అరౌండ్ 700-900 grams ఇన్ క్వాంటిటీ అవుతుంది టోటల్. ఓకే, సో అది మొత్తం కుక్ అయిన తర్వాత ఆబ్వియస్లీ సైజ్ తగ్గుతుంది కాబట్టి ఒక 600 grams అట్లా. 300 and 300 2 different meals in balanced portions in which నాకు మళ్ళీ సపరేట్గా క్యారెట్, కీరా అవన్నీ తినాల్సిన అవసరం లేదు. బికాజ్ నా ఫైబర్ ఇంటేక్ ఆల్రెడీ ఇంట్లో కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. సో అట్లా ఫైబర్ అయిపోయింది, కార్బ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రోటీన్. ప్రతి మీల్ తోటి ఒక 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో, జస్ట్ ఒక నార్మల్ వే ప్రోటీన్ మీకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ చెప్తున్నాను మీల్లా. సో ఐ ఈట్ దిస్ మీల్. దీంతో పాటు కొంచెం ప్రోటీన్ తీసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. టైం 11:30 అవుతుంది. తినేసి పోయి కార్లో కూర్చుంటా. కార్లో కూర్చున్న తర్వాత విల్ టాక్. ఆల్ రైట్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? ఐ నో యూ గైస్ హ్యావ్ మిస్డ్ దిస్ ఇంట్రో. 2 days అవుతుంది వ్లాగ్ అప్లోడ్ చేసి. డైలీ వ్లాగ్స్ చేస్తుండే లాస్ట్ వీక్ మొత్తం. అండ్ ఐ టుక్ అ స్మాల్ బ్రేక్ ఆన్ సాటర్డే అండ్ సండే. రీజన్ ఏం లేదు పర్టికులర్గా. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ నేను బయట అయి ఉంటే బాగుండు, యుఎస్ సిటిజన్ అయి ఉంటే బాగుండు, అమెరికన్ అయి ఉంటే బాగుండు. జస్ట్ బికాస్ ఈ రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్, జనాలు, పీస్ అనేది కంప్లీట్గా అసలు లేనే లేదు ఇక్కడ. కెమెరా ఇక్కడ కనెక్ట్ చేసి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేద్దామంటే ఏదో ఒకటి అడ్డం వస్తుంది, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ట్రాఫిక్ ఉంటుంది. ఎనీవేస్, టాకింగ్ అబౌట్ టుడేస్ వీడియో. ఈరోజు మనది పుష్ డే. యాజ్ ఎవ్రీ డే మనది ఒక పుష్ డే. రోజులాగానే ఈరోజు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది ఈ వ్లాగ్ లో కూడా. లాస్ట్ వ్లాగ్ లో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అప్పర్ బాడీ స్ప్లిట్ అండ్ ఏమేమైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో దాంట్లో అన్ని చేసిన.
లోవర్ బాడీ వీడియో షూట్ చేసిన యాక్చువల్గా, కానీ పోస్ట్ చేయలే ఎందుకంటే ఐ వాజ్ మెంటలీ నాట్ రెడీ టు షూట్ ఎనీ వ్లాగ్ దట్ డే. కొంచెం మెంటలీ ఎగ్జాస్ట్ అయిపోయినా అండ్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ టు బి హానెస్ట్. రికవరీ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అన్ని కరెక్ట్గా చేసుకున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ ఆ ఎస్థెటిక్ షాట్స్ ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. దానికోసమే నేను కొంచెం అర్లీగా సన్ రైజ్ కాకముందే లేచి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. యూనో సూర్యుడి కోసం వెయిట్ చేస్తుండే. నా పిల్ల కోసం కూడా అంత వెయిట్ చేసి ఉండా, నేను సూర్యుడి కోసం వెయిట్ చేసిన ఈరోజు. యూనో లైక్ ఆ గోల్డెన్ అవర్ టైంలో మంచి వీడియోస్ వస్తాయి, కలర్స్ బాగుంటాయి. గోల్డెన్ అవర్ ఈస్ ద బ్యూటిఫుల్ టైమ్ if you want to shoot good videos. If you guys have observed anything new in my videos, this one, right? Hair పెంచుతున్నా కాబట్టి క్యాప్ పెట్టుకొని ఇట్లా అప్పుడప్పుడు వేసుకుంటాం, నాట్ ఎవ్రీ టైం, బట్ ఈరోజు వీడియోలో వేసుకుంటాం. చలో ఒకటి స్టార్ట్ చేద్దాం. Eight, 9, 1, 2 more. Easy. We hit a personal PR last week, 35 kg 30, 10 reps వచ్చినాయి. Today we got 12 reps, which is a progress. And last time ఆ 10th rep కోసం కొంచెం ఎక్కువ స్ట్రగుల్ చేస్తుండే. Today I was struggling with 13th rep. 12 clean reps వచ్చినాయి. 12 తర్వాత 13th rep I tried to hit partials, but I failed. So that is a proper failure. And let's go. 40 kg into last week 8 reps వచ్చినాయి. Let's see how many reps we get today. Come on. Not done yet. Last one. One more. 9 reps.
Three, 4, 5. Is it necessary to lift heavy on your shoulder? ఎంత గట్టిగా షోల్డర్ని ట్రైన్ చేస్తే, ఎంత హెవీ లిఫ్ట్ చేస్తే షోల్డర్ అంత హెవీగా గ్రో అవుతుందా అని నాకు అడుగుతాయి. ఎస్ అండ్ నో. ఎందుకంటే యూ కెనాట్ లిఫ్ట్ ఫ్రమ్ డే వన్. లైక్ జిమ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే యూ కెనాట్ లిఫ్ట్ 30, 35, 40 kg డంబల్స్ ఆన్ యువర్ షోల్డర్ ఆర్ చెస్ట్, వాట్ ఎవర్. బట్ వెన్ యూ కీప్ ప్రోగ్రెసింగ్, మీరు ట్రైన్ చేస్తున్న టైంలో like years of consistent training, years of progressive overload, when you build muscle, మీరు మజిల్ బిల్డ్ చేస్తున్న కొద్దీ దానిపైనుంచి యూ గెట్ టు బిల్డ్ సమ్ స్ట్రెంగ్త్. దాన్ని మీరు మీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనే ఒక దానికి వాడి స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకున్నారంటే, ద మోర్ హెవీ యూ లిఫ్ట్, ద మోర్ లోడ్ యూ పుట్ ఇన్ టు యువర్ బాడీ, ద మోర్ మజిల్ యూ బిల్డ్. సింపుల్ యాజ్ దట్. ఇట్స్ నాట్ లైక్ డే వన్ నుంచి 30 kg డంబుల్తో షోల్డర్ రేజ్ చేస్తే దే ఆర్ నాట్ గోయింగ్ టు గ్రో. Never. One. 12 reps. Point A, point B. Two different points when you train. Point A is where you start. Point B is where you end. So, ప్రతి ఒక్క రెప్లా పాయింట్ A to పాయింట్ B అచీవ్ చేయడం చాలా ముఖ్యం. ఇట్స్ నాట్ దట్ ఇనిషియలీ మనం స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఒక 6 reps ఫుల్ రెప్స్ కొట్టి 7th rep నుంచి వెన్ యూ ఫీల్ దట్ సోర్నెస్ ఇన్ యువర్ చెస్ట్, వెన్ యూ ఫీల్ దట్ సోర్నెస్ ఇన్ యువర్ బాడీ, యూ టెన్ టు డూ పార్షియల్ రెప్స్ ఆ మూమెంట్ నుంచి. సో డోంట్ డూ దట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ టెంపో మెయింటైన్ చేయండి, సేమ్ రెప్ రేంజ్ మెయింటైన్ చేయండి, సేమ్ పాయింట్ A to పాయింట్ B మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సేమ్ మెయింటైన్ చేయండి. ఇట్స్ నాట్ 6 reps ఫుల్ రెప్స్ తర్వాత 7, 8, 9, 10, 12 హాఫ్ రెప్స్ కొట్టడం అట్లా కాదు. డూ యువర్ రెప్స్. 12 reps అయితే 12 reps కంప్లీట్ చేయండి. తర్వాత గో ఫర్ పార్షియల్స్ 2 or 3. చాలా బాగుంటుంది. షోల్డర్ ఇంకా సగం కూడా కాదే, జస్ట్ 2 sets అయినాయి. విల్ ఫినిష్ 1 more set. దాని తర్వాత lateral raises, స్మిత్ మషిన్ డంబుల్ ప్రెస్, స్మిత్ షరగ్స్, బైసెప్ అండ్ ట్రైసెప్ అన్నీ వేసుకొని I'll see you the condition. Lot of them say that progress is made in the kitchen, outside the gym. That is true. డైట్లో ఉండడం, స్ట్రిక్ట్గా డైట్ని ఫాలో అవ్వడం, ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో ఎన్ని స్వీట్స్ షుగర్స్ తెచ్చుకొని తింటున్నా కూడా మనం అవి తినకుండా మన డైట్ని మనం ఫాలో అవ్వడం, దాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ బాడీ బిల్డింగ్. అండ్ వన్ థింగ్ విచ్ ఐ లవ్ అబౌట్ మై సెల్ఫ్ ఇస్ ఐ డోంట్ చీట్ ఆన్ మై సెల్ఫ్, ఐ డోంట్ చీట్ ఆన్ మై డైట్, ఐ ఆల్వేస్ స్టిక్ టు ద ప్లాన్. అండ్ అప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినా ఐ మేక్ మై ఓన్ మీల్స్. నాది నేను కుక్ చేసుకొని మ్యాక్రోస్ని బ్యాలెన్స్ చేసి తినేస్తాను. బయట అయితే అస్సలు తినాను. సో if at all I want to give you guys one suggestion to be the best in the room, just stick to the plan, don't cheat on yourself. మీరు ఒకవేళ మీ డైట్లో చీట్ చేస్తున్నట్టయితే, అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ కోచ్, ఆయన నీకు ప్లాన్ ఇచ్చిండు, దాన్ని నువ్వు ఫాలో కాకుండా ఇంకేదో ఫాలో అవుతున్నావు, వాళ్ళకి మాత్రం నేను డైట్ ఫాలో అవుతున్నా అని చెప్తున్నావు. దట్ ఈస్ వేర్ యు ఆర్ చీటింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు చీట్ చేసుకుంటున్నట్టే అది.
One. Partials at the end. రేపటి నుంచి వచ్చే వీడియోస్లో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్టికులర్ టాపిక్ని చూస్ చేసుకొని బీట్ ఫిట్నెస్, బీట్ రిలేషన్షిప్ అడ్వైజెస్, బీట్ లైఫ్ స్టైల్ చేంజెస్, బీట్ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ బీట్ ఏదైనా కానీ మన సొసైటీకి సంబంధించినవి కానీ ఫిట్నెస్కి సంబంధించినవి కానీ విచ్ ఈస్ నాట్ పర్టికులర్లీ రిలేటెడ్ టు జిమ్ అండ్ ఆల్ అవుట్ సైడ్ ద ఫిట్నెస్. ఎందుకంటే మనకు జస్ట్ జిమ్కి వచ్చి వర్కౌట్లు చేస్తే సరిపోదు, దాంతోపాటు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని కూడా వీ షుడ్ కన్సిడర్. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటేనే వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ రైట్. సో వాటి గురించి కూడా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో మెల్లగా విల్ కవర్ అప్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా. అంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అది మనం ఏమేమి చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని. యా ఈ వీక్ ఒక స్మాల్ చేంజ్. ఎవ్రీ వీక్ వీ డూ విత్ మెషిన్ యాజ్ యూ ఆల్ బిన్ సీయింగ్. లైక్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మీరు చూస్తారు నేను లాటరల్ మెషిన్ తోటి చేస్తుండే. బట్ టుడే వీఆర్ ట్రైనింగ్ విత్ డంబుల్స్. రీజన్ పర్టికులర్లీ 3 to 4 వీక్స్కి ఒకసారి మనం ట్రైనింగ్లో చిన్న చిన్న మైనర్ చేంజెస్ చేస్తుండాలా, విచ్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డంబుల్స్ ఇంటూ మెషిన్స్, మెషిన్స్ ఇంటూ డంబుల్స్, ఆర్ కేబుల్స్ ఇంటూ డంబుల్స్, ఆర్ కేబుల్స్ ఇంటూ డంబుల్స్, కేబుల్స్ ఇంటూ మెషిన్స్, వాట్ ఎవర్. ఏంటంటే చిన్న చిన్న చేంజెస్. లైక్ ఒకవేళ 6 వీక్స్ నేను పెగ్ డెక్ ఫ్లైస్ చేస్తే 6 వీక్స్ నేను చెస్ట్ ఫ్లైస్ చేస్తా, కేబుల్ ఫ్లైస్ చేస్తా. ఆర్ ఇఫ్ ఐ డూ 6 వీక్స్ ఒక ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ తోటి చేస్తే ఇంకొక 6 వీక్స్ ఐ విల్ గో విత్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఆర్ ఇంక్లైన్ స్మిత్ ప్రెస్, వాట్ ఎవర్ డిపెండ్స్. ఇక అది మాత్రం ఖచ్చితంగా చేంజెస్ చేస్తుండాలి. ఎందుకంటే బాడీ కూడా ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్కి యూస్ టు అయిపోతే యూ డోంట్ సీ దట్ పర్టికులర్ గెయిన్స్ ఇన్ యువర్ బాడీ. సో నా గురించి మాట్లాడితే ఒక 6 వీక్స్ ఆర్ యూ కెన్ సే ఒక 12 to 15 వీక్స్ ఎగో మై చెస్ట్ వాజ్ నాట్ దిస్ స్ట్రాంగర్ ఆర్ మై షోల్డర్ వాజ్ నాట్ దిస్ బెటర్. బట్ కంపారిటివ్లీ అప్పటితో చూస్తే ఇప్పటికీ డెఫినెట్లీ గ్రోత్ ఉంది. రీజన్ చేంజ్ చేస్తున్నా ప్లాన్ని, నాట్ ఫాలోయింగ్ ద సేమ్ గుడ్ ఇంప్రూవ్ ప్లాన్ ఫ్రమ్ లాస్ట్ 3 or 4 months. వీక్లీ చేంజెస్ చేస్తాము, చిన్న ట్వీక్స్ అండ్ ట్రిక్స్ చేస్తుంటాము.
చిన్న ట్వీక్స్ చేస్తుంటాము ట్రైనింగ్లోనే. సో అట్లనే మన సైజ్ కూడా చేంజ్ అవుతుంది. 2 more sets. Let's go. మార్నింగ్ మీరు బాడీ కండిషన్ చూసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్. ఇప్పుడు కూడా యూ కెన్ సే లైక్ కొంచెం ఫ్లాట్ ఉంది, బట్ స్టిల్ బెటర్ దెన్ మార్నింగ్. ఆఫ్టర్ పంప్, ఆఫ్టర్ ట్రైనింగ్ అండ్ విత్ గుడ్ లైటింగ్ కండిషన్ డెఫినెట్లీ ఫిజిక్ లుక్స్ బెటర్ అండ్ సుపీరియర్. సో యా, అదే ఇంకా ఇప్పటికైతే బాడీ కండిషన్ ఇది. ఎట్లా బాడీ కండిషన్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇట్ ఈస్ కామన్ దట్ వెన్ యు ఆర్ గెయినింగ్ కొంచెం ఫ్యాట్ గెయిన్ చేస్తారు, అండ్ వెన్ యు ఆర్ కటింగ్ కొంచెం మజిల్ లాస్ అవుతుంది. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్, అండ్ దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ లైక్ వెన్ ఎవర్ యు ఆర్ గెయినింగ్, మేక్ షూర్ యు ఆర్ బిల్డింగ్ మ్యాక్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. కట్ చేసే టైంలో కొంచెం ఇట్స్ ఓకే టు లూజ్ సమ్ స్ట్రెంగ్త్, ఇట్స్ ఓకే టు లూజ్ సమ్ మజిల్ మాస్. దానికి మనం ఏం చేయలేము బేసిక్గా. కానీ ఒకటి ఏం చెప్తా అంటే, డోంట్ గివ్ అప్, रुकना मत, करते जाओ, రిజల్ట్స్ విల్ స్పీక్ ఇట్ సెల్ఫ్. రిజల్ట్స్ కోసం రిజల్ట్స్ని చేజ్ చేయకండి, జస్ట్ చేజ్ ద ప్రోగ్రెస్. రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఎప్పుడు కూడా నేను ఒక గోల్ని అచీవ్ చేయాలని చెప్పి దానికోసమే వర్క్ చేసి ఇఫ్ ఐ అచీవ్ దట్ గోల్, దాని తర్వాత ఐ విల్ బీ ఇన్ ఎ కంఫర్ట్ జోన్ దట్ నాకు గోల్స్ నేను అచీవ్ చేసిన గోల్ని చాలా ఇంకా నాకు ఈ జన్మకి అని మనకు అనిపిస్తుంది. సో నెవర్ సెట్ అ గోల్ ఆప్టమిస్టిక్ విచ్ ఈస్ లైక్ నీకు ఏదైతే షార్ట్ టర్మ్లో అచీవ్ చేయగలుగుతావో గోల్ని, అట్లాంటి గోల్స్ పెట్టుకోకుండా కీప్ అ లాంగ్ టర్మ్ గోల్ విచ్ కెన్ బి అచీవ్డ్ ఇన్ లైక్ 5 or 6 years. ఫర్ అన్ ఇన్స్టెన్స్, నేను ఒక నెక్స్ట్ 6 years తర్వాత ఒక ఫిజిక్ని అచీవ్ చేయాలని చెప్పి, ఇంకొక 6 yearsలో నేను ఒక ఫిజిక్ని అచీవ్ చేయాలని చెప్పి దాన్ని నేను ఒక డ్రీమ్ ఫిజిక్ లెక్క పెట్టుకొని దానికోసం వర్క్ చేస్తున్నాను. ఐ మైట్ అచీవ్ ఇట్ ఆఫ్టర్ 6 years.